సో మొత్తంగా ఫైనల్ గా పిస్తా హౌస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో హలీం ఇచ్చింది కదా, ఆ పిస్తా హౌస్ కి అయితే వచ్చిన తినేసి చూద్దాం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పిస్తా హౌస్ ఎట్లా ఉంటుందో. సో ఈ హలీం తినడానికి నేను జహ్రా నుంచి సిటీకి వచ్చాను అనమాట. సుమారుగా 40 నుంచి 45 కిలోమీటర్లు ఉంటుంది. సో అంత దూరం ట్రావెల్ చేసి మరీ వచ్చి అయితే అదే పనిగా ఈరోజు. సో చూద్దాం. ఇక్కడైతే బండి పార్కింగ్ పెట్టేశాను, అక్కడ పార్కింగ్ పెట్టేసిన. ఇది ముందర కనిపించే వైట్ లైట్ ఉంది కదా, అది పిస్తా హౌస్. పిస్తా హౌస్ హోటల్ అనమాట. సో ఈ పిస్తా హౌస్ ఎక్కడుందంటే కువైట్లో కువైట్ కాంటినెంటల్ రెస్టారెంట్. సో ఆ కాంటినెంటల్ బిల్డింగ్లో ఇదైతే ఉంది చూడండి, కువైట్ కాంటినెంటల్ హోటల్. సో ఈ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే లోపలికి ఎంటర్ అయితేనే రైట్ సైడ్ ఉంది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ లోపల అయితేనే ఈ రైట్ సైడ్ ఆ మనిషి వచ్చాడు కదా అక్కడ ఉంది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట, చూస్తున్నారు కదా. గ్రౌండ్ ఫ్లోర్లోనే తీసుకున్నారు వీళ్ళు. సో దాని తర్వాత స్టార్టింగ్లో బఫే ఉంటుంది. ఈ బఫేలో మొత్తం చికెన్ ఐటమ్స్, మటన్ ఐటమ్స్, వెజ్, నాన్ వెజ్, స్వీట్స్ ఇవన్నీ ఉంటాయి. దీని తర్వాత ఇంకా ఇవైతే ఇంకా వాళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ అన్నమాట. బట్ ఇవి నాట్ ఫర్ సేల్ పెట్టారు, ఎందుకో తెలియదు మరి. అంటే వాళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ అని చూపించుకోవడానికి డిస్ప్లే పెట్టారు, లేదంటే ఎట్లా తెలియదు. సో ఇదైతే సిట్టింగ్ ఏరియా, చూస్తున్నారు కదా ఎట్లుందో. మొత్తం క్లాస్గా ఉందన్నమాట, నీట్గా క్లాస్గా ఉంది. ఇంకా పార్సల్ తీసుకొని నేను హోటల్కి అయితే వచ్చేసిన, మా హోటల్కి వచ్చేసిన. ఆ హోటల్లో తీసుకొని మా హోటల్కి వచ్చి మా హోటల్ ఓపెన్ చేసి ఇక్కడ తింటున్నాము. సో అది విషయము, చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే హలీం ఓపెన్ చేసిన, హలీం ఓపెన్ చేసి ఇంకా చూస్తున్నాము ఏమేమి ఉన్నాయని చెప్పి. సో ఆ హలీం అయిపోయిన తర్వాత ఇంకా బిర్యానీ చూస్తున్నారు కదా, మన బిర్యానీ, స్పెషల్ బిర్యానీ ఇదే. ఇంకా స్పెషల్ అంటే మరి అంత స్పెషల్ ఏం కాదు కానీ ఓకే, టేస్ట్ అయితే మన ఆంధ్ర టేస్ట్ అయితే వస్తుంది. సో బిర్యానీలోకి రైతా ఇచ్చాడు, ఒక కర్రీ ఇచ్చాడు, దాని తర్వాత ఎర్రగడ్డ, నిమ్మకాయ, ఈ మూడు ఇచ్చాడు అనమాట. సో ఇవి. దీని తర్వాత ఇంకా హలీం అయితే ఓపెన్ చేద్దాము, చూస్తున్నారు కదా, పిస్తా హౌస్ హలీం. ఇంకా దీనిపైన ఏమేమి రాశారో అది కూడా చదువుతాం ఫస్ట్. సో వీఆర్ ద లార్జెస్ట్ హలీం మేకర్స్ ఇన్ ద వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాటెడ్ జియోగ్రాఫికల్. చూస్తున్నారు కదా, ప్రపంచంలోనే వీళ్ళ దగ్గరే ఎక్కువ పిస్తా రెడీ అవుతుందంట, మేక్ అవుతుందంట. సో అది విన్నర్ ఆఫ్ 682 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అంట. ఇన్ని చేసిన దానికి ఈరోజు మనం ట్రై చేయబోతున్నాం. రికార్డ్ హలీం. సో బిస్మిల్లా ఓపెన్ చేస్తున్నాం, చూద్దాం ఎట్లుంటుందో ఏమో, ఇంకా దేవుడు ఎరుగు. హైదరాబాద్లో అయితే తినలేకపోయినాం కానీ కువైట్లో తినగలుగుతున్నాం. సో నెయ్యి అయితే ఫుల్గా ఉంది, ఆ నెయ్యి, జీడిపప్పు, బాదము, సో అవైతే ఫుల్గా ఉన్నాయి. ఇంకా నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ దాంట్లో పిండేసి ఎర్రగా ఎర్రగా ఇది చేసిన ఎర్రగడ్డలు ఉన్నాయి, ఫ్రై ఎర్రగడ్డలు కూడా అక్కడ వేసేసి ఇంకా నెక్స్ట్ ట్రై చేద్దాం. ఇంకా నిమ్మకాయ పిండేద్దాం. సో నిమ్మకాయ, ఎర్రగడ్డలు రెండు వేసేసినాం. ఇంకా ఇంకా బాగా కలిపి కిందికి పైకి టేస్ట్ చేయడమే ఇంకా తరువాయి. నానా ఓ ఫస్ట్ స్పూన్ టేస్ట్ చేద్దాం. ఇంకా ఇది విషయం. ఓకే, బాగుంది. అంటే మరీ ఎక్స్ట్రాడినరీ అని కానీ ఎక్సలెంట్ అని కానీ చెప్పలేం కానీ బాగుంది, తినచ్చు. ఎందుకంటే మేము అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకునే లోపలే కొంచెం చల్లగా పడిపోయింది అది. సో అందుకని చెప్పి ఆ మాట అనాల్సి వచ్చింది. దాని తర్వాత ఇంకా బిర్యానీ, ఇదైతే కొంచెం వేడిగానే ఉంది. ఇంకా మా వాడికి ఈ ప్లేట్లో పెట్టేసి నేను ఇదే డబ్బాలో తినేస్తా.
ఉమ్. ధన్యవాదాల కలెక్టర్. సో ఇంకా రైస్లోకి అయితే ఈ కర్రీ ఇచ్చాడు చూడండి. ఈ కర్రీ ఏదో నాకు కూడా తెలియదు దీని పేరు. ఈ కర్రీ ఇచ్చినాడు, అది వేసుకొని తినేద్దాం ఇంకా. సో తినడం అయితే అయిపోయింది, ఇంకంతా మాదికే చూస్తున్నారు చూడండి. సో మొత్తానికి పిస్తా హౌస్ బిర్యానీ హలీం అయిపోయింది. ఆ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హలీం. సో టేస్ట్ అయితే బాగానే ఉండే. పూర్తిగా అయిపోయింది. ఒక డబ్బా తెచ్చుకున్నాము. 2.5 దినారు. ఒక డబ్బా 2.5 దినారు వచ్చింది. 2.5 దినారు అంటే 550, దగ్గర దగ్గర 650, 700 పడింది. 650 నుంచి 700 పడింది. ఓకే, రీజనబుల్ రేటే. టేస్ట్ కూడా బాగుండే. ముగ్గురం తిన్నాము. బాగుండింది. సో బిర్యానీ అయితే ఒక బిర్యానీ వచ్చి ఇద్దరు తిన్నాము, నేను ఇంకొక అతను. ఒక బిర్యానీ ఇద్దరు తిన్నాము, అది కూడా టేస్ట్ బాగుండే. సో బాగుంది, పర్లేదు. కువైట్లో అంటే రేట్లు టోటల్ చేసుకుంటే రేట్లు కొంచెం హై గాని, సింగిల్ సింగిల్ చేసుకున్నారంటే రేట్లు కొంచెం రీజనబుల్ గానే ఉంటాయి. సో ఓకే, ట్రై చేయొచ్చు, ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ, బై బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.